సూజీతో ఇంకా బ్రెడ్తో అయితే ఇక్కడైతే గులాబ్ జామ్ అయితే చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తర్వాత సూజీ కూడా వేసుకున్నాను, కొద్దిగా బ్రెడ్ కూడా తీసుకున్నాను, కొద్దిగా పాలు కూడా వేసుకోవాలన్నమాట. కొద్దిసేపు నాననివ్వాలి. ఇంకా దాని తర్వాత పాకం కూడా చేస్తున్నాను, షుగర్ యాడ్ చేస్తున్నాను, ఇంకా తర్వాత పాలు, యాలకులు అవన్నీ వేస్తున్నాను అనమాట. వేసినాక ఇంకా ఇవి నానినాయి కదా మనకి, ఇంకా సూజీ ఇంకా బ్రెడ్ ఇంకా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడైతే కలర్ ఫుడ్ యాడ్ చేసుకోండి, నేనైతే పసుపు యాడ్ చేశాను. ఇంకా మిక్సీ పట్టుకున్నాను కదా, ఇప్పుడైతే మనం ఉండల్లాగా చేసుకోవాలి. అంటే మరి గట్టి కలపకుండా మనము ఇక్కడైతే నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. కొద్దిసేపు నాననిస్తే మనకి సాఫ్ట్గా గులాబ్ జామ్ ఎలా వస్తుంది అలా వస్తుంది అనమాట. మనకైతే ఇలా మంచిగా సిమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. గులాబ్ జామ్ లాగానే ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం పాకంలో వేసుకుంటాం కదా, ఇక్కడైతే నేను పాల్లో యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.